వాస్తవానికి గత నెల రోజులుగా సూర్యాపేట ప్రాంత ప్రజలు ఎదురు చూస్తున్నారు. గోదావరిలో నీళ్లు పోతున్నాయి, మాకు నీళ్ళు రావడం లేదు. గతంలో కూడా ఇటువంటి వర్షాభావ పరిస్థితి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రారంభం కాగానే మాకు నీళ్ళు వచ్చినాయి, ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మొత్తం దాదాపు 90,000 కోట్ల రూపాయలు, 89,000 కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 89,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన వ్యవస్థలన్నీ సిద్ధంగా ఉన్నాయి. కాళేశ్వరం, కన్నెపల్లి పంప్ హౌస్ మొదలుపెట్టి ఇక్కడి వరకు కూడా అన్ని వ్యవస్థలు పూర్తి సిద్ధంగా ఉన్నాయి. వరుసగా 9 పంటలకు నీళ్ళు వచ్చినాయి. ఈ ప్రాంతంలో తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ఈ ప్రాంతాలలో బ్రహ్మాండంగా నీళ్ళు అందించినాయి. ఆ రైతులంతా ఎదురు చూస్తున్నారు. నీళ్ళు పోతున్నాయి, లేవా అంటే నీళ్ళు పోతున్నాయి. ఇవాళ కూడా 1,00,000 క్యూసెక్ల నీళ్ళు పోతూనే ఉన్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర ₹1 ఖర్చు లేకుండా అతను ప్రారంభం చేయొచ్చు. అక్కడ పైన ఆలేరు భువనగిరి ప్రాంతాలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, అటు పైన వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, మెదక్ జిల్లా ఆ ప్రాంతాల్లో కావచ్చు. అంతటి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితోనే, ఒక మూర్ఖపు పట్టుదలతోని, ఒక ఈగోకు పోయి మేము ఆనాడు కూలిపోయిందని చెప్పినాం, కొట్టుకుపోయిందని చెప్పినాం, ఇప్పుడు దీన్ని ప్రారంభం చేస్తే మా పరువు పోతుందేమో, మా మాటను ప్రజలు విశ్వసించరేమో ఒక అనుమానంతో ప్రభుత్వం ఈ రకమైన దుర్మార్గమైన పద్ధతిలో వ్యవహరిస్తుంది. కానీ ఇది లక్షలాది కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటు మారడం తప్ప ఇంకోటి కాదు. వీళ్ళ అనుభవం లేనితనము, బాధ్యతారాహిత్యం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది, రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా వెంటనే కన్నెపల్లి పంప్ హౌజులు ప్రారంభం చేయాలి, నీళ్ళు అందించాలి ఈ ప్రాంత రైతులకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు విద్యుత్ సరఫరాలలో తీవ్రమైన అంతరాయాలు ఉంటున్నాయి. రోజుకు 12-13 గంటలు కూడా రావడం లేదు విద్యుత్తు అని చెప్పి రైతులు మొత్తుకుంటున్నారు. మళ్ళీ పాత పరిస్థితులు 2014 కంటే ముందు పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. కరెంట్ ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేని స్థితి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా రోడ్లపైన బోరింగ్ రిగ్గులు కనబడుతున్నాయి. మళ్ళీ వాటి గిరాకీ పెరిగింది గతంలో ఉన్న పద్ధతిలోనే. ఏ రూట్కు వెళ్ళినా సరే నల్గొండ జిల్లాలో ప్రతి చోట ఒక రిగ్గు బండి ఎదురవుతూ ఉంది. ఎక్కడ చూసినా బోర్లు వేసే పరిస్థితి వచ్చింది మళ్ళీ రైతాంగానికి. మళ్ళీ రైతుల జేబులు ఖాళీ అవుతున్నాయి, మళ్ళీ రైతులు అప్పులపాలవుతున్నారు. వేసుకున్నా సరే విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. మరి వెంటనే ప్రభుత్వం కళ్ళు తెరవాలి. కేవలం విద్యుత్ బిల్లులు కట్టడం ఇష్టం లేక రైతాంగం కొరకు విద్యుత్ బిల్లులు మేం కడితే మాకేమొస్తుంది అన్న ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ప్రభుత్వం నీళ్ళు ఇవ్వడం లేదు, కరెంట్ ఇవ్వడం లేదు. లిఫ్ట్లు ఎత్తితే కరెంటు బిల్లు ఖర్చు అవుతుందని ఇవ్వడం లేదు. కొన్ని రైతులకు 24 గంటల కరెంటు అందుబాటులో తీసుకురావాలంటే కూడా మాకు కరెంటు కొనడానికి ఖర్చు అవుతుందని చెప్పి ఇవ్వడం లేదు. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. మరి ఈ ప్రభుత్వాన్ని మెడలు పెంచాల్సిన అవసరం రైతులందరికీ కూడా ఉంది, ప్రజలందరికీ కూడా ఉంది. తప్పకుండా ఈ పరిస్థితి ఇట్లే కొనసాగితే రైతుల తిరుగుబాటు తప్పదు. అది తప్పకుండా సూర్యాపేట నుంచి ప్రారంభమైందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు ఆందోళన కలుగుతూ ఉంది. అది గతంలో చౌటుప్పల, చిట్యాల్, నార్గట్పల్లి, నకరెక్కల్, సూర్యాపేట, కోదాళ్ల మీదుగా అమరావతికి వెళ్ళే రూట్ ఉండే. గతంలో ఎప్పుడు మాట్లాడినా అదే పద్ధతుల్లో చెప్పిండ్రు. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా దానిపైన ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం. ఇక్కడి ప్రజలకు కూడా దాని అవసరం ఉంది, దాని వినియోగం ఉంది. దానికి ఈ పద్ధతిలో వేసుకుంటేనే ప్యాసింజర్స్ కూడా ఉంటారు వాస్తవానికి. సరే, ఇది మిగతా రైళ్లలాగా అన్ని గ్రామాలలో ఆగకపోవచ్చు, కొన్ని లిమిటెడ్ స్టేషన్లే పెట్టవచ్చు కాక. అయినప్పటికీ కూడా అది నల్గొండ హెడ్ క్వార్టర్కి, సూర్యాపేట హెడ్ క్వార్టర్కి అందుబాటులో నుంచి వెళ్ళే అవకాశం ఉండే. నల్గొండ హెడ్ క్వార్టర్కి ఉత్తరం వైపు నుంచి, సూర్యాపేట హెడ్ క్వార్టర్కి దక్షిణ వైపు నుంచి, నకరికల్ కూడా దక్షిణ వైపు నుంచి వెళ్ళే అవకాశం ఉండే.
కానీ ఇవాళ దాన్ని మార్చి ఇంకోవైపు సర్వే చేస్తున్నారు అని చెప్పి ఏదైతే వార్తలు వస్తున్నాయో అది తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకి. అటు యాదాద్రి భువనగిరి కావచ్చు, ఇటు నల్గొండ కావచ్చు, సూర్యాపేట జిల్లాల్లో. మరి దీనిపైన వెంటనే ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా దానిపైన మాట్లాడాలి. దానిపైన వాళ్ళ పార్టీలను ఒప్పించాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించాలి. తప్పకుండా బుల్లెట్ ట్రైన్లను పాత పద్ధతుల్లో గతంలో అనుకున్న మార్గంలోనే తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మేము కూడా మా వంతు పాత్రగా మేము మా కృషి కూడా చేస్తాం.